హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఇవాళ మనము ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఈ టాపిక్ని మనం చూద్దాము. లాస్ట్ వీడియోలో మనము అగ్రికల్చర్ ఇన్ ఇండియా అని చూసాము. ఈ వీడియోలో అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూద్దాము. ఓకే, సో ముందుగా ఒకసారి మనము మ్యాప్ చూసినట్లయితే ఇండియా, ఓకే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్. సో సౌత్ ఈస్ట్కు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉంటుంది కాబట్టి మరి రెయిన్ఫాల్ ఎలా వస్తుంది మనకు, మాన్సూన్ ఏంటి అంటే ఎక్కువగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అని చెప్తామన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ కానీ చూసినట్లయితే అగ్రికల్చర్ అనేది చాలా ముఖ్యమైనది, క్రూషియల్ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా జాబ్స్ ప్రొవైడ్ చేస్తుందంట అగ్రికల్చర్. ఇంకా అఫోర్డబుల్ ఫుడ్ అండ్ హెల్ప్స్ ఇన్ రిజ్యూనేటింగ్ రూరల్ ఏరియాస్. సో అఫోర్డబుల్ ఫుడ్ ఇస్తుంది, జాబ్స్ ఇస్తుంది అండ్ రూరల్ ఏరియా డెవలప్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అగ్రికల్చర్ అని చెప్తామన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ మనకు వెల్ ఫర్టైల్ ల్యాండ్ అని చెప్తాము, వెల్ ఫర్టైల్ ల్యాండ్ అని చెప్తాము. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి కృష్ణ, గోదావరి, కృష్ణ ఇలా ప్రవహిస్తూ ఉంటాయి. సో అవి మనకు మంచి మంచి ఫర్టైల్ ల్యాండ్స్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్టైల్ ల్యాండ్స్ని తీసుకొస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు కోస్టల్ ఏరియా ఉంటుంది. ఆ కోస్టల్ ఏరియా కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది అనమాట క్లైమాటిక్ కండిషన్లో మనకు అగ్రికల్చర్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, బాగా అడాప్ట్ అవ్వడానికి. ఓకే, అంతేకాకుండా మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇండియాలోనే మంచి ఒక ప్రామినెంట్ ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక లాంగ్ హిస్టరీ ఉందన్నమాట మనకు అగ్రికల్చర్లో. దేనికి అంటే ఒక ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ని అడాప్ట్ చేసుకోవడంలో అని చెప్తాము. సో మరి అగ్రికల్చర్లో ఎవరెవరు ఉన్నారు ఎక్కువగా అంటే ఎవరి శాతం ఎంత ఉంది అంటే ఏపీలో 12.6% ఉమెన్ పాపులేషన్, రూరల్ ఉమెన్ పాపులేషన్ మనకు ఇందులోనే చూస్తామన్నమాట, అగ్రికల్చర్లోనే చూస్తాము. 12 స్టేట్స్ మనకు ఓవరాల్ ఇండియాలో ఏం చెప్తాయంటే 92% ఆఫ్ ఫార్మ్ హోల్డింగ్స్, అంటే ఫార్మ్ అంటే అగ్రికల్చర్ మాత్రమే కాదు, అనిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ కూడా మనము ఫార్మ్ హోల్డింగ్స్ కిందకే చెప్తామన్నమాట. సో 92% మనము విమెన్ ఓన్ చేసిందే చూస్తామన్నమాట, అంటే విమెన్ లీడ్ చేసేదే చూస్తాం అందులో. ఓకే, సో రూరల్ ఇండియాలో 4 ఆడవాళ్ళని తీసుకున్నట్లయితే అందులో 3 ఖచ్చితంగా అగ్రికల్చర్లో వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్తాము. ఓకే, అదే మెన్ కానీ చూసినట్లయితే 55% ఆఫ్ మెన్ మనకు అగ్రికల్చర్లో ఉన్నారు అని చెప్తాము. ఓకే, రైతు స్వరాజ్య వేదిక అనే ఒక సర్వే ఉంది. ఆ సర్వేలో ఏం చెప్తారంటే 79% ల్యాండ్ ఓనర్స్ కాదు, 79% ల్యాండ్ ఎవరు యూజ్ చేస్తారంటే అగ్రికల్చర్లో. అగ్రికల్చర్ ఉంది, ఓకే, అగ్రికల్చర్లో ఒక ఫర్ సపోజ్ 100% మనకి ఇక్కడ అగ్రికల్చర్ 100 acres ఉందనుకోండి. సో ఇందులో 79% ఈ టెనెంట్స్ యూజ్ చేస్తారంట. ఓకే, టెనెంట్స్ అంటే ల్యాండ్లెస్. సో నా దగ్గర ల్యాండ్ లేదు, నా ఫ్రెండ్ దగ్గర ల్యాండ్ ఉంది, నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. సో నేను అతని ల్యాండ్ తీసుకొని నేను ఇప్పుడు ఫార్మర్ అయిపోతాను అందులో. ఓకే, అలా నేను ఇప్పుడు టెనెంట్ అవుతాను అనమాట. అలా 79% టెనెంట్లు నడుపుతున్నారనమాట ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ని. ఓకే, సో ఒకసారి ల్యాండ్ ఎంత ఉంది, ల్యాండ్ యూటిలైజేషన్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము ఇక్కడ. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాము ఒకటి, ల్యాండ్ యూటిలైజేషన్. ఇది మనకు 2021-22 చార్ట్. ఓకే, నెట్ జోన్ ఏరియా ఎంత ఉంది మనకు అంటే కరెంట్ నెట్ జోన్ ఏరియా అంటే ఏంటి, ఇప్పుడు కరెంట్ యూజ్ చేసేది అగ్రికల్చర్కి. ఓకే, ఇది మనకు 37% ఉంది. ఫారెస్ట్ ఏరియా 23% ఉంది. ఇంకా నాన్ అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసేవి అంటే అనిమల్ హస్బెండరీ కానీ ఫిషరీ కానీ ఇవన్నీ డిఫరెంట్వి యూజ్ చేసేవి ఇంత ఉందన్నమాట. ఓకే, 13% ఉంది. ఇలా మనకు అన్ని పర్సంటేజెస్ ఇచ్చాము. ఒకసారి మీరు పర్సంటేజెస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ చార్ట్ సేమే ఆల్మోస్ట్. ఓకే, సిమిలర్ కైండ్. ఇది పర్సంటేజ్లో ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా పర్సంటేజ్లోనే ఇచ్చాము, కానీ ఇక్కడ ఏరియా వైజ్ హెక్టర్స్లో ఉంది. అందుకు ఇక్కడ ఇది కూడా మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది, ఈ టేబుల్ కూడా. ఓకే, ఒకసారి ఇది చూడండి, దీంట్లో ఏమేమి ఉన్నాయి. నెట్ జోన్ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఉంది, నాన్ అగ్రికల్చర్ పర్పస్, ఇంకా బ్యారన్ ల్యాండ్ అంటే ఏదైతే భూమి అగ్రికల్చర్కి యూజ్ చేయట్లేదో ఆ ల్యాండ్ ఉంది. ఇంకా కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. పాస్చర్స్ అంటే యానిమల్ రేరింగ్కి యూజ్ అయ్యేవి, గ్రేజింగ్ ల్యాండ్స్ అంటాము అవి. ఇంకా ట్రీస్, ఇలా డిఫరెంట్ ల్యాండ్స్ అన్నీ మనకు 100% ఇవన్నీ కౌంట్ డౌన్ చేస్తే మనకు 100% రావాలి. ఓకే,
సో ఇదంతా కూడా మనకు ల్యాండ్ యూటిలైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో మరి ఇంపార్టెన్స్ ఏంటి మనకు ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే ఆబ్వియస్గా మనకు స్టేట్ జీడిపి అనేది ఎంతగానో పెంచుతుందన్నమాట. వైటల్ రోల్ అనమాట, ఎస్పెషల్లీ రూరల్ ఏరియా. ఇంకా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అంటే మనమే సఫిషియెంట్గా ఫుడ్ని ప్రొవైడ్ చేసుకుంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనము ఫుడ్ సెక్యూర్గా ఉన్నాము అని చెప్తాము. సో ఇలా మనము ఫుడ్ సెక్యూర్గా ఉన్నామంటే మనకు ఏదైతే రూరల్ ఇండియా ఉందో, రూరల్ ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ పల్లెటూర్లన్నీ కూడా మంచి లైవ్లీహుడ్ సపోర్ట్ ఉంటాయన్నమాట. ఓకే, వాళ్ళందరికీ కూడా ఈ లైవ్లీహుడ్ సపోర్ట్ అంటే జీవనాధారం. ఓకే, సో జీవనాధారం ఉంటే ఏంటి, పావర్టీలో వాళ్ళు ఉండరు, పేదరికంలో వాళ్ళు ఉండరు, తగ్గిస్తుంది. పేదరికంని ఉండరు అను కానీ తగ్గిస్తుంది, రెడ్యూసింగ్. ఓకే, తగ్గిస్తుంది. ఇంకా ఏంటి మనకు అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అని చెప్తాం. మనము మ్యాంగోస్, సిట్రస్ అంట, బనానా, ఇంకా చిల్లీస్, ఇవన్నీ కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట బయట కంట్రీస్కి. ఇది ఏం చేస్తుంది మనకు, ఆబ్వియస్గా రైతు ఏదైతే ఆదాయం ఉందో రైతు ఆదాయాన్ని పెంచుతుంది. ఇంకా ఇవన్నీ మనకు రూరల్ లైవ్లీహుడ్ సపోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా మనకు డెవలప్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఆ విలేజ్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే స్టోరేజ్ హౌసెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, రోడ్స్ వేయడం కానీ, ఇంకా స్టోరేజ్ ఫెసిలిటీస్, ఇంకా కొత్త మెషిన్లు, అడ్వాన్స్డ్ మెషినరీస్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ వస్తే ఏం చెప్తాం మనము, అదొక డెవలప్డ్ ఏరియా అని చెప్తాము. సో ఈ డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ మన దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే సస్టైనబుల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాము. సో అండ్ ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తాం అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, 100% నో కెమికల్స్. ఓకే, నో కెమికల్స్ ఎట్ ఆల్. కెమికల్స్ అసలు వాడకుండా ఉంటే మనము దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటాము. ఓకే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనకేమవుతుంది, మనము వాటర్ ఇష్టం వచ్చినట్లు వాడుకోము, మనము కరెక్ట్గా వాటర్ వాడుకుంటాము. ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ని కూడా మనం చూస్తాము. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి అని అంటే క్రాప్ డైవర్సిటీ అని అంటాము. ఒకటే క్రాప్ వేసామనుకోండి, ఇప్పుడు ఒకటే క్రాప్ ఉంది, సో ఒక క్రాప్ ఇక్కడ దీనికి తెగులు వచ్చిందనుకోండి ఈ క్రాప్కి, సో పంట మొత్తం అంటేసుకుంటుంది ఆ తెగులు. కానీ 2 రకాల క్రాప్స్ వేసామనుకోండి, ఓకే 2 రకాల క్రాప్స్ ఉన్నాయి ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ వేసినప్పుడు ఏమవుతుంది, తెగులు వచ్చింది, ఆ తెగులు వరకు అక్కడికే ఆగిపోతుంది. సో ఒకటి పోయినా కూడా ఇంకొకటి రైతుకి ఆదాయం తీసుకొస్తుంది అనమాట. సో ఈ క్రాప్ డైవర్సిటీ అనేది కూడా ఎంతగానో చూస్తాం మనం ఇక్కడ. ఇది కూడా ఎంతగానో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ అంటే రైతుకు డైరెక్ట్గానే ఆదాయం ఉంటుంది. ఇండైరెక్ట్ ఎలా, మార్కెటింగ్ కానీ, మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ వస్తే ఆ విలేజ్లో పనిచేసే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, అక్కడ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా మెట్రిక్ పాస్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళకు ఆ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు ఇస్తారనమాట. ఓకే, ఇలా ఇండైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఒక సోషల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే అందుకే మనము అగ్రికల్చర్ ఏంటి మనకంటే రూరల్ కమ్యూనిటీస్కి ఏంటంటే బ్యాక్ బోన్ అని చెప్తాము. సో ఫార్మింగ్ అనేది మనకు బ్యాక్ బోన్. ఇది మనకు ట్రెడిషనల్ నాలెడ్జ్, మనకు తరతరాల నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇది అని చెప్తామన్నమాట. సో అంతేకాకుండా మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. అవి ఏంటి ఎక్కడ పెడుతున్నారు అనేవి మనం ఇంకా కూడా ఫర్దర్ చూద్దాం. ఓకే, క్రాప్స్ గ్రోన్. ఇప్పుడు ఏమేం పంటలు మనకి ఇప్పుడు ఆంధ్రాలో దొరుకుతాయి, ఏమేం పంటలు పండిస్తారు అని అంటే ముందుగా రైస్ అని చెప్తాము. రైస్ ఎక్కడ పండుతుంది బాగా అంటే డెల్టా ఏరియాస్ అలాంగ్ ద కోస్ట్ అని చెప్తాము. డెల్టా అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకోండి. ఇలా మనకు గోదావరి, కృష్ణ, బే ఆఫ్ బెంగాల్లో ప్రవహిస్తుంది. సో ఇవేం చేస్తాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో పక్క రాష్ట్రాల నుంచి మంచి సాయిల్, న్యూట్రిషియస్ సాయిల్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతాయన్నమాట. సో అలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఒక ల్యాండ్ మాస్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఆ ల్యాండ్ మాస్ని ఏమంటామంటే మనము డెల్టా అని అంటాము. ఆ డెల్టా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి రైస్ గ్రో అవ్వడానికి ఎంతగానో ముఖ్యమన్నమాట. ఓకే, వాటిలో న్యూట్రిషన్ అనేది బాగా రిచ్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చూస్తామంటే సోర్గమ్, మిల్లెట్స్.
సో మిల్లెట్స్ చూస్తామన్నమాట. మిల్లెట్స్ ఏంటి మనకు మిల్లెట్స్లో టైప్ అంటే జోవర్, జొన్న, బాజ్రా, రాగి ఇవన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి. ఎక్కడ అంటే ఎస్పెషల్లీ డ్రై అండ్ సెమీ డ్రై రీజియన్స్. అంటే మనం ఏం చెప్తామంటే డ్రై అండ్ సెమీ డ్రై అంటే ఏంటి, లైక్ రాయలసీమ రీజియన్ అని చెప్తాము. ఓకే, రాయలసీమ రీజియన్లో మనకు ఈ మిల్లెట్స్ అనేవి బాగా దొరుకుతాయి. ఎందుకంటే వాటికి ఎక్కువగా ఇవి పండడానికి ఎక్కువగా వాటర్ అవసరం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు నాబర్డ్ యాన్యువల్ రిపోర్ట్ ఒకటి వచ్చిందనమాట. నాబర్డ్ యాన్యువల్ రిపోర్ట్ 2022-23 రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ స్టూడ్ అట్ నెంబర్ 1 ప్లేస్ ఇన్ మిల్లెట్ ప్రొడక్టివిటీ. ఇన్ మిల్లెట్ ప్రొడక్షన్లో 2022లో మనకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది కంట్రీలో అని చెప్తాం అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఒక బిట్గా మీరు కన్సిడర్ చేయండి. ఎవరు రిపోర్ట్ ఇచ్చారు ఇదంటే నాబర్డ్ యాన్యువల్ రిపోర్ట్ అని చెప్తాము. ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ఉంది 2022లో. ఓకే, నెక్స్ట్ పల్సెస్ చూద్దాము. సో పల్సెస్ మనకు ఏముంటాయంటే రెడ్, బ్లాక్, గ్రీన్ గ్రామ్, ఇంకా బెంగాల్ గ్రామ్ మనకు ఇవన్నీ కూడా మనకు పల్సెస్ అని చెప్తాము. సో ఇవి లెగ్యూమ్ వెరైటీస్ కాబట్టి మనకేంటంటే ప్రోటీన్ రిచ్. సో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, వెజిటేరియన్స్ ఎస్పెషల్లీ ఈ పల్సెస్ ఎక్కువగా తీసుకుంటారనమాట. వాళ్ళకు ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది. ఓకే, ఇంకా అంతేకాకుండా ఈ పల్సెస్ ఏం చేస్తాయంటే సాయిల్ ఫర్టిలిటీని పెంచుతాయి అనమాట. నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి, సాయిల్లో నైట్రోజన్ డెఫిషియన్సీని ఫిక్స్ చేసి సాయిల్ ఫర్టిలిటీని పెంచుతాయి అనమాట. ఏంటి పల్సెస్. ఓకే, ఇంకా ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఎస్పెషల్లీ పీనట్, సెస్మీ, సన్ఫ్లవర్ అండ్ క్యాస్టర్ ఆయిల్ అని చెప్తాము. ఓకే, ఈ ఆయిల్ సీడ్స్ ఏంటంటే రైతుకు మంచి ఆదాయాన్ని తీసుకొస్తాయన్నమాట. నెక్స్ట్ కాటన్ మనం సీమ ఏరియాలో చూస్తాం, రాయలసీమలో. సో రాయలసీమలో మొత్తంకి కాటన్ ఇంకా మిల్లెట్స్. ఓకే, మిల్లెట్స్ వచ్చాయి ఇప్పటికీ. సో ఇది కూడా లైక్ సెమీ అరిడ్ ఏరియా దీనికి కావాలి. ఇంకా ఇదేంటంటే ఒక లాంగ్ గ్రోయింగ్ సీజన్ అనమాట. అండ్ హాట్ సమ్మర్స్ అండ్ ఒకవేళ తక్కువ రెయిన్ఫాల్ ఉందనుకోండి, అది కూడా మంచి ఫేవరబుల్ కండిషన్ కాటన్ పెరగడానికి. ఇది ఒక మేజర్ క్యాష్ క్రాప్ అని చెప్తాము ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇంకా టొబాకో చూస్తాము. టొబాకో మనం ఎస్పెషల్లీ ప్రకాశంలో, గుంటూరులో, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా టొబాకో ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇంకా షుగర్ కేన్ అనదర్ క్యాష్ క్రాప్ అని చెప్తాం మనము. సో షుగర్ కేన్ వల్ల మనకి ఏమొస్తుంది, షుగర్ అండ్ జాగ్రీ. సో ఇంకా వాటితో పాటు షుగర్ ప్లాంట్స్ కూడా ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. షుగర్ ప్లాంట్స్ అంటే ప్లాంట్ అంటే ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీ అన్నట్లు అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ చూస్తాము. ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమేమి స్పైసెస్ దొరుకుతాయంటే ఎస్పెషల్లీ రెడ్ చిల్లీస్, టర్మరిక్, సిలాంట్రో, క్యూమిన్, బ్లాక్ పెప్పర్ అని చెప్తాము. సో గుంటూరు ఈజ్ ఫేమస్ ఫర్ హాట్ రెడ్ చిల్లీస్ ఇన్ పర్టికులర్ అని చెప్తాము. ఫ్రూట్స్ కానీ మనం చూసినట్లయితే బనానా, మ్యాంగో, గోవా, పపాయ, సిట్రస్ అండ్ గ్రేప్స్ ఇవన్నీ చెప్తామన్నమాట. ఓకే, ఇవి మనం పండించితే కాకుండా మనము యునైటెడ్ స్టేట్స్కి, యూకేకి, ఈ కంట్రీస్కి, ఆఫ్రికాకి, ఈ కంట్రీస్కి మనము ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. వెజిటబుల్స్ కానీ మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ మనము వెజిటబుల్స్ టొమాటోస్ కానీ, బ్రింజాల్, ఇంకా లేడీస్ ఫింగర్, బెండకాయలు, టొమాటోస్, ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా గ్రౌండ్స్ అంటే బిట్టర్ గ్రౌండ్ అంటే కాకరకాయ, ఇంకా బీరకాయ, ఇవి గ్రౌండ్స్, ఇంకా బీన్స్, ఇవన్నీ కూడా మనకు ఏపీలో బాగా పండుతాయి. సో క్యాష్యూ కానీ చూసినట్లయితే మనము క్యాష్యూ నట్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనము క్యాష్యూ ప్లాంటేషన్స్ ఎక్కువగా చూస్తామన్నమాట. ఓకే, ఇంకా అంతేకాకుండా మనకు కోస్టల్ రీజియన్స్లో ఏం పండుతాయి అని అంటే, కోస్టల్ రీజియన్స్లో ఇందాక ఏం చెప్పాము, రైస్ అని చెప్పాము. ఓకే, సో ఇప్పుడు రైస్తో పాటు మనకు కోకోనట్ కూడా కోస్టల్ ఏరియాస్లో చూస్తామన్నమాట, కోకోనట్ కల్టివేషన్. ఓకే, సో ఇవి మనకు మేజర్ క్రాప్స్ అని చెప్తాము. అంతేకాకుండా ఇంకా మేజర్ క్రాప్స్ ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయంటే కాఫీ, టీ, కోకోవా, ఇంకా ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ పండించడం, ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ కూడా గ్రో చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తాం. ఓకే, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏంటి మరి మనకు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎలా పండిస్తాం మనము అంటే ఆబ్వియస్గా మనము సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది మనము మోస్ట్లీ యూజ్ చేస్తాము. సస్టైనబుల్ మెథడ్. ఇంకా ఇరిగేషన్ టెక్నిక్స్ కానీ చూసినట్లయితే డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇంకా కెనాల్ ఇరిగేషన్, ట్యూబ్ వెల్స్, బోర్ వెల్స్. ఇప్పుడు కెనాల్ ఇరిగేషన్ అంటే ఏంటి, ఇలా కెనాల్స్ ద్వారా ఇలా కెనాల్స్ ఉంటాయి. కెనాల్స్ అంటే ఏంటి, చిన్న చిన్న ఇది మనకు ఓకే, సో ఇది మనకు మేజర్గా కాలువ ఇలా వెళ్తుంది. నా పంట ఇక్కడ ఉందన్నమాట, నా పొలం. సో ఇది మనకు ఈ కెనాల్కి ఇలా వచ్చేస్తాయి పంట. సో ఇక్కడ ఉన్న ఏరియా అంతా పంట ఈ కెనాల్ నుంచి వస్తాయి. ఇది ఇలా మనకు దీన్ని మనం కెనాల్ ఇరిగేషన్ అని అంటాం. ఓకే, కెనాల్ ఇరిగేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ బోర్వెల్స్ అంటే ఏంటి, బావులు. ఓకే, నెక్స్ట్ స్ప్రింక్లర్ అంటే ఏంటి, మనము
పంట ఉన్నప్పుడు మధ్యలో ఇలా స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ స్ప్రింకిల్ అవుతుంటాయి. దాన్ని మనము స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని అంటాము. ఓకే, డ్రిప్ ఇరిగేషన్ ఇంకొకటి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి అని అంటే పంట ఎక్కడెక్కడ విత్తనం నాటారో అక్కడంతా కూడా ఇలా పైప్ ఒకటి ఉంటుంది. సో ఆ పైపుకి ఇక్కడంతా హోల్ ఉంటుంది, కరెక్ట్గా అక్కడే సీడ్ అనేది ఉంటుంది అనమాట, ప్లాంట్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే చుక్క డ్రిప్ పడుతూ ఉంటాయి వాటర్, దాన్ని మనము డ్రిప్ ఇరిగేషన్ అంటాం. ఇవి మనము ఇరిగేషన్ టెక్నిక్స్ ఆంధ్రప్రదేశ్లో యూస్ చేసేవి. నెక్స్ట్ క్రాప్ రొటేషన్ చూస్తాము. ఓకే, క్రాప్ రొటేషన్ అంటే ఏంటి అంటే ఒకసారి వేసిన పంట మళ్ళీ ఇంకొకసారి అది వేయకుండా వేరే రకమైన పంట వేసినప్పుడు ఏమవుతుంది, సో ఏవైతే ముందు ఫస్ట్ వేసిన పంట తీసేసుకున్నట్టదో న్యూట్రియన్స్, సెకండ్ వేసిన పంట మళ్ళీ వాటిని తిరిగిస్తుంది అన్నమాట దానివల్ల ఈ పెస్ట్ ఏవైతే పురుగులు తెగులు ఉంటాయో అవి రాకుండా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎంత వీలైతే అంత తక్కువ కెమికల్స్ వాడడం, లేకుంటే 0% కెమికల్స్ వాడడం, అంటే కెమికల్స్ వాడకుండా ఉండడం. కెమికల్ ఫ్రీ ప్లాంట్స్ అని చెప్తాము, క్రాప్స్ అని చెప్తాము. అది కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాము. ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అని చూస్తాము. ఇదేంటంటే మనకు బయలాజికల్ కంట్రోలింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఏవైతే పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయో, ఇంకా కల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఇవన్నీ ఏంటంటే ఈ పెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్ వాడతాము, బాగా ప్లాంట్ గ్రో అవ్వాలి, ఏవైతే పురుగు ఉందో ఆ పురుగుని చంపేసి ప్లాంట్ బాగా గ్రో అవ్వాలి అని అనుకుంటాము. సో కానీ పురుగు చనిపోతుంది, కానీ ఆ కెమికల్ అయితే ప్లాంట్ పైనే ఉంటుంది కదా. సో ఆ కెమికల్ వల్ల మన హెల్త్ కూడా పాడవుతుంది అనమాట. ఓకే, అది కూడా మేనేజ్ చేయడానికి ఇది తీసుకొచ్చారనమాట, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ చూడండి, యూస్ఫుల్ యాప్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో యూస్ చేస్తాము. ఒకటి PIMS అంటే పెస్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఇదేంటంటే మనకు ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక పురుగు పట్టిందనమాట. ఏ రైతుకి ఏదో తెలియదు, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫోటో తీసి పంపుతారు, ఒక ఫోటో తీసి అందులో అప్లోడ్ చేస్తే దాని గురించి డీటెయిల్ మొత్తం వస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఇంకా ప్లాంట్ ఇలా మనకు డిఫరెంట్ అమెక్స్ అంట, ఇంకా గ్యాథ్రిక్స్ అంట, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంట్లో. ఇంకా ప్లాంటిక్స్, క్రాప్ డయాగ్నోసిస్ అండ్ డాక్టర్. అంటే ఇది ప్లాంటిక్స్లో ఏంటి, ఫోటో పెడితే ఈ క్రాప్ డయాగ్నోసిస్ చెప్తుంది ఆ పంటకి ఏమైంది అని. అంతేకాకుండా డాక్టర్ కూడా అంటే ఆ పంటకి ఏం వేయాలి అది కోలుకోవటానికి, మంచిగా రావడానికి అని సొల్యూషన్ కూడా చెప్తారనమాట. ఇంకా అగ్రి వీడియోస్ అంటే అగ్రికల్చర్ ఎలా చేస్తే బెటర్గా మనకు ప్రొడక్టివిటీ ఉంటుందని అగ్రి వీడియోస్ ఉంది. నెక్స్ట్ కిసాన్ సువేద. ఇంకా ఏదేంటంటే డిజిటలైజేషన్ ఆఫ్ కృషి కళ్యాణ్ అని చెప్తాము. ఇదేంటంటే ఇది సీడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి అనమాట. కృషి ఏంటంటే ఇది సీడ్ డిస్ట్రిబ్యూషన్కి. నెక్స్ట్ ఈ ప్లాంట్ ఏంటంటే క్రాప్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అంటే టోటల్ రిజిస్ట్రేషన్ నుంచి మొత్తం అంత క్రాప్ టైప్ అంట, ఆ ఏరియాలో ఏమేమి క్రాప్ ఉన్నాయి, ఎంత వైడ్లో ఉన్నాయి, మొత్తం టోటల్ డీటెయిల్ మనకు ఈ ప్లాంటాలో ఉంటుందన్నమాట. సో ఈ యాప్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఈ యాప్స్ వాడతారనమాట అగ్రికల్చర్కి. ఓకే, నెక్స్ట్ కన్జర్వేషన్ అగ్రికల్చర్ సిస్టమ్. కన్జర్వేషన్ ఎట్లా అంటే భూమిని ఎక్కువగా డీప్గా తవ్వి అలా చేయకుండా జస్ట్ కొంచెం లైట్గా తవ్వడం, అంటే జీరో టిల్లింగ్. ఇంకా చెప్పాలంటే అసలు దున్నకుండా ఊరికే ఎక్కడ కావాలో అక్కడ, ఎక్కడ సీడ్ వేస్తామో అక్కడ ఒకటి మట్టి తీసి మళ్ళీ మట్టి వేసేయడం. సో ఇలా చేస్తే ఏమవుతుంది, మనము ఏదైతే భూమిలో మాయిశ్చర్ ఉంటుందో వాటర్ అది సేవ్ చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా సాయిల్ ఎరోజన్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇంకా హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా చూస్తాము. సో ఇప్పుడు రకరకాల కొత్త రోగాలన్నీ వస్తున్నాయి కాబట్టి వాటికి రెసిస్టెంట్గా మనము సీడ్ ప్రొడక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అని అంటాం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ క్రాప్స్ ఒకసారిగా, అండ్ ఆ క్రాప్సే కాకుండా లైవ్ స్టాక్ చేయొచ్చు, ఫిషరీ కూడా చేయొచ్చు. ఫస్ట్ సపోజ్ మనకు కోస్టల్ ఏరియాలో ఏంటంటే రైస్ వేశారనుకోండి, ఇక్కడంతా రైస్ ఉందనుకోండి. ఓకే, ఇదంతా రైస్ కల్టివేషన్. సో రైస్ వేసినప్పుడు ఏమవుతుందంటే కింద వీళ్ళు ఏం చేస్తారంటే బాగా వాటర్ నింపేసి అందులో చేపలు వదులుతారు. ఓకే, అందులో చేపలు వదులుతారు. సారీ, ఇవి చేపల్లాగా లేవు, ఏదో ఎలుకలు ఉన్నట్టున్నాయి, బట్ స్టిల్ చేపలు అనుకోండి. ఓకే, సో ఈ చేపలు వదులుతారు. సో రైస్ పెరుగుతుంది, ఇక్కడ చేపలు కూడా పెరుగుతున్నాయి. దీన్ని మనం ఏమంటాం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్.
సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ ఏంటి మనకంటే ఇది ఈ టెస్టింగ్ చేస్తుంది అనమాట. వీళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు సాయిల్ని, రైతు సాయిల్ ఏదైతే ఫామ్ ల్యాండ్ ఉందో దాన్ని టెస్ట్ చేసి ఏమేం ఫర్టిలైజర్స్ వాడాలి, ఆర్గానిక్ వాడండి అని, ఎస్పెషల్లీ ఆర్గానిక్ వాడండి అని చెప్తాను. ఎంత మోతాదులో వాళ్ళది వాడాలి అని చెప్తారనమాట. అంటే ఫర్టిలైజర్స్ ఏమేమి ఉంటాయి, లైక్ సో నైట్రోజన్, పొటాషియం, ఇంకా మెగ్నీషియం, ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఓకే, నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ మనకి ఏమేమి ఇస్తారు, ఎలా ఇస్తారంటే ఏవైనా అన్ప్రెడిక్టెడ్ వెదర్ కండిషన్ ఏమైనా, అంటే ఫర్ సపోజ్ వరదలు రాని, ఫెమైన్ రాని, అంటే డ్రాట్, కరువు రాని, ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, మరి రైతులు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అని అంటే, ఒకటి వాటర్ స్కేర్సిటీ అని చెప్తాము. వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది మనకు, మనం మ్యాక్సిమం సౌత్ వెస్ట్ మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటాం. టైంకి వర్షాలు రాకుంటే మనకేమవుతుంది, ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతుంది. ప్లస్ ఏవైతే మనకు వర్షం కోసం ఈ రైనీ సీజన్లో, ఏదైతే ఖరీఫ్ సీజన్లో వేయాలనుకుంటామో పంటలు, అవన్నీ కూడా వేయలేకపోతాం అనమాట. ఒకవేళ వేసినా కూడా అవి అంత మంచి ఈల్డ్ ఇవ్వవు. క్లైమేట్ చేంజ్ అని చెప్తాము ఇంకొకటి, అంటే ఈ హీట్ వేవ్స్ ఏవైతే వడదెబ్బలంట, ఇంకా ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఈవెంట్స్, అన్ప్రిడిక్టెడ్, అంటే ఉన్నట్లుండి వర్షపాతం వచ్చి పంటనన్నీ ముంచేయడం, ఇవన్నీ కూడా మనము క్లైమేట్ చేంజ్ అని చెప్తాము. ఇంకా సాయిల్ డిగ్రేడేషన్, ఒకే టైప్ ఆఫ్ కల్టివేషన్ అనేది ఉంటుంది కొన్నిసార్లు. సో ఆ ల్యాండ్కు గ్యాప్ అనేది ఇవ్వరనమాట రైతులు. అంటే మళ్ళీ ఆ ల్యాండ్ న్యూట్రిషన్ని ప్రొడ్యూస్ చేసుకునేంత గ్యాప్ లేకుండా వెంటనే మళ్ళీ వాడటం వల్ల ఆ సాయిల్లో సాలినిటీ అనేది పెరుగుతుందన్నమాట. సాలినిటీ పెరిగిపోయి న్యూట్రిషన్ అనేది పడిపోతుంది. ఓకే, ఇది మనం సాయిల్ డిగ్రేడేషన్ చెప్తాం. ఇంకొకటి పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ అని చెప్తాము. కనుక్కునే కొద్దీ మనకు కొత్త వైరస్లు, కొత్త డిసీజెస్ వస్తూనే ఉన్నాయి. సో ఇవి ఎప్పుడు మనకు కొత్త డిసీజెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మార్కెట్ యాక్సెస్ అండ్ ప్రైస్ వొలటైలిటీ అని చెప్తాము. సో ఇది మనకు ఎందుకు వస్తుంది అని అంటే, ఒక స్టెబిలిటీ అనేది ఉండదు అనమాట. అంటే మార్కెట్లో ప్రైస్ ఒక స్టెబిలిటీ ఉండదు. సో ఎగ్జాంపుల్ మనం టొమాటోసే చూసాము. లాస్ట్ మంత్లో మనకు 130 రూపీస్ ఉంది, ఈ మంత్లో మనకు 32 రూపీస్ ఉంది. నెక్స్ట్ మనకు ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, 2 రూపీస్ కూడా ఉండొచ్చు, 5 రూపీస్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇదేంటి 1 కిలో టొమాటో. సో ఇదేంటి మనకు అన్ఎక్స్పెక్టెడ్. ఈ ప్రైస్లో వొలటైలిటీ అనేది బాగా ఎక్కువగా ఉంది అని చెప్తామన్నమాట. ఫర్ సపోజ్ రైతు, దీనివల్ల ఏమవుతుందంటే, రైతు ఏం చేస్తాడంటే లోన్ తీసుకునింటాడు, ఒక పంట వేయడానికి లోన్ తీసుకునింటారు రైతు. సో రైతు ఏమనుకుంటారంటే ఆ పంట అమ్మేసి ఆ లోన్ కట్టేద్దాము అని అనుకుంటారనమాట. కానీ ఆ లోన్ తీసుకున్న దానికంటే, ఫర్ సపోజ్ 50,000 లోన్ తీసుకున్నారనుకోండి, కానీ పంట వచ్చింది ఎంత, మనకు 30,000 వచ్చింది. సో ఇంకా 20,000 ఏం చేయాల్సి వచ్చింది, రైతు బయట అప్పు చేయాల్సి వచ్చిందనమాట. సో దీనివల్ల రైతుకు నష్టం జరిగింది. దీన్ని మనం ఏమంటాం, ప్రైస్ వొలటైలిటీ అంటాం. ఇది మనకు రైతులు మ్యాక్సిమం ఫేస్ చేసే ప్రాబ్లం. ఇంకా మోనోకల్చర్ అని చెప్పాము, అంటే ఒకే రకమైన పంట వేసినప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తాము. ఇంకా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోయారనమాట. ఈ ఫేసింగ్ టెక్నాలజీ యాక్సెసింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఈ టెక్నాలజీని ఎలా వాడాలి అనే ఆ బేసిక్ ఐడియా అనేది, అడాప్టేషన్ ఎన్విరాన్మెంట్ అనేది రైతు దగ్గర లేదు అని చెప్తామన్నమాట. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది రైతుల కోసం, అగ్రికల్చర్ కోసం ఏం చేసింది అంటే, మనము ఈ కొన్ని స్కీమ్స్ చెప్పుకుంటాము. ఓకే, ఫస్ట్ ఏంటంటే రైతు బంధు స్కీమ్ అని చెప్తాము. ఇదేంటంటే 13,500 పర్ ఇయర్ పర్ ఎకర్ అని చెప్తాము. ఇది గవర్నమెంట్ రైతులకు ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారనమాట, దీనిలోనే ఇంకా ఫర్టిలైజర్స్ అంట, సీడ్స్ అంట, ఇంకా ఏవైతే బిల్స్ అవి ఉంటాయో అవన్నీ కూడా ఇందులో కట్టుకోవడానికి. ఇంకా ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాము. దీన్ని ఇంకొకటి ఏమంటామంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటాము. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ఇప్పుడు ఏమంటామంటే ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటాము. ఇదేంటంటే ప్రాక్టీసెస్, ఇది క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అయ్యేలాగా ఈ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. ఓకే, సో కన్జర్వేటివ్ మెథడ్స్ యూస్ చేస్తారు. ఇంకా సిల్వీ పాస్చర్ అంటే ఏంటంటే,
ఇది ఒక అడవిలాగా అనమాట. అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ ల్యాండ్లో, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, ఇంకా గడ్డి ఉంటుంది, ఇంకా యానిమల్స్ తిరుగుతుంటాయి. సో ఈ అన్నిటినీ ఈ ఈ టోటల్ దీని ఎకోసిస్టమ్ని ఏమంటామంటే మనము సిల్వీ పాస్చర్ అని అంటాము. ఓకే, సిల్వీ పాస్చర్స్ అని అంటాం. ఇంకా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చూస్తారు ఇందులో. సో ఈ 2023-24 యాక్షన్ ప్లాన్లో ఈ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ మనకు ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద వస్తుందంట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మన కమ్యూనిటీ మేనేజ్మెంట్ న్యాచురల్ ఫార్మింగ్ ఏమంటాము? ఫార్మర్గా మనము అంటే దీని పేరు ముందుగా ఏముండేది? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ZBNF. ఇది దేని కింద వస్తుంది? కృషి పరంపరాగత్ వికాస్ యోజన కింద వస్తుందన్నమాట. ఓకే, ఇంకా వైఎస్ఆర్ పొలం బడి ఏంటి అంటే వీళ్ళు రైతులకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్తాము. RBK అంటే రైతు భరోసా కేంద్రం. వీళ్ళేంటంటే 14 వీక్స్ వరకు వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తారు, ఒక 30 ఫార్మర్స్కి అలా కలిసి. దేని మీద అంటే ఈ పురుగులు, ఏవైతే తెగులు అవి ఉంటాయో పంటకు, వాటి మీద, ఇంకా వీడ్ మేనేజ్మెంట్, కలుపు మొక్కల మీద, డిసీజ్ మేనేజ్మెంట్, రోగాల మీద, వాటర్ మేనేజ్మెంట్ మీద వీళ్ళంతా వైఎస్ఆర్ పొలం బడి ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ ఇస్తారనమాట రైతులకు. ఇంకా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అని ఒకటి చెప్తాము. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ దేనికి కింద వస్తుందంటే, దేంట్లో కలిసి చెప్తారంటే దీన్ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మనకు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది. దీన్ని ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అంటే భూమి ఎంత సారవంతంగా ఉంది మనకు అనేది ఈ స్కీమ్లో చెప్తారనమాట. ఓకే, ఇంకా భూమిలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, అది ఇంక్రీజ్ అవ్వడానికి ఏమేమి వేయాలి, ఫర్టిలైజర్స్ అనేది చెప్తారనమాట. ఇంకా సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాము. ఎప్పుడైతే ఈ వరదలు వానలు వచ్చి ముంచెత్తుతాయో అప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ 80% సీడ్స్ ఏవైతే ఈ విత్తనాలు ఉన్నాయో వాటి మీద సబ్సిడీ ఇస్తుందంట. దాన్ని మనము సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అని అంటాం. నెక్స్ట్ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని ఇంకొకటి అంటాం. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇది కూడా సబ్సిడీనే ఇస్తుంది. 50% సీరియల్స్లో ఇస్తుంది, 60% ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్లో ఇస్తుంది. ఓకే, సీరియల్స్ అంటే ఏంటంటే లైక్ మొక్కజొన్న కానీ, ఇంకా గోధుమ కానీ, ఇవేంటంటే లైక్ ఈ క్రాప్స్ ఏంటంటే ఇలా గడ్డి మొలుస్తాయి అన్నమాట. గడ్డిలో నుంచి ఇవి వస్తాయి, అంటే గడ్డిలాగా కనపడతాయి అన్నమాట ఇవి గడ్డి. ఓకే, ఇది గడ్డి, మనకి ఇక్కడేమో మొక్కజొన్న ఉంది. ఓకే, అదే పల్సెస్ అనుకోండి. పల్సెస్ ఏంటంటే ఇది గడ్డిలాగా ఉండదు. ఓకే, ఇంకా ఇదేంటంటే డీప్ రూట్స్ ఉంటాయి, దీని వేర్లు బాగా ఉంటాయి. ఇది లెగ్యూమ్ ఫ్యామిలీ అనమాట. పల్సెస్ వచ్చి లెగ్యూమ్స్ అని చెప్తాము. సో ఇది మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. ఓకే, ఇది మనకు డిఫరెన్స్. సో పల్సెస్ అంటే పప్పు దినుసులు, ఈ కందిపప్పు, పెసరపప్పు ఏవైతే ఉన్నాయో అవి. సీరియల్స్ అంటే ఈ గోధుమలు, మొక్కజొన్న అవి. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇదేంటి అని అంటే ఎవరైతే ఏ న్యాచురల్ కెలామిటీస్ వస్తాయో వాళ్ళకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంట. నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా 15,000 per year ఇస్తారు. ఎలా 3 ఇన్స్టాల్మెంట్స్లో రైతులకు ప్రొవైడ్ చేస్తారనమాట, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి. ఓకే, ఇంకా వైఎస్ఆర్ పెన్షన్ కానుక 60 years పైన రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెన్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఫైనాన్షియల్ సెక్యూరిటీ కింద. వైఎస్ఆర్ క్రాప్ కల్టివేషన్ ఇన్పుట్ అసిస్టెన్స్ స్కీమ్. ఓకే, ఇదేంటి అని అంటే ఇది కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది. సీడ్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఇవి తెచ్చుకోవడానికి ఏవైతే అగ్రికల్చర్కి నెసెసిటీ అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ ఈ స్కీమ్ ఫైనాన్షియల్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఏపీ ఫార్మ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్. ఇదేంటి అంటే మెకనైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తుందన్నమాట. దేనికి? ఫర్ సపోజ్ నా దగ్గర పొలం ఉంది, ఒక 20 acres ఉంది. ఓకే, 20 acres నేను ఎద్దులతో నేను అది దున్నలేను. ఓకే, యానిమల్స్తో నేను దున్నలేను. కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఒక ట్రాక్టర్ తెచ్చుకుందాం అనుకున్నా, కానీ నా దగ్గర అంత మనీ లేదు. అప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద నేను వెళ్ళి ఒక ట్రాక్టర్ని, ఒక మెషిన్ని, ఒక ఎక్విప్మెంట్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటాం, MIS. ఇదేంటి అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని క్రాప్స్కి ఈ MSP పెడుతుందన్నమాట. MSP అంటే ఏంటి? మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటాం. మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే
ఒక క్రాప్ ఉంది, ఆ క్రాప్కి ఫర్ సపోజ్ ఆ క్రాప్ ఉంది, ఒక క్రాప్కి టొమాటో పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, టొమాటోకి నేను ఎంఎస్పి పెట్టాను. ఓకే, గవర్నమెంట్ ఎంఎస్పి పెట్టింది. ఎంత పెట్టిందంటే 60 రూపీస్ పెట్టింది అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా 60 రూపీస్ పెట్టింది, కానీ 60 రూపీస్కి కిందికే పోతుంది అనుకోండి, లైక్ 2 రూపీస్ కేజీ వచ్చింది అనుకోండి. 2 రూపీస్ కేజీ వస్తే రైతు చాలా నష్టం పోతాడు కదా. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నేను 60 రూపీస్ ఇచ్చి నేనే ఎంఎస్పి పెట్టా కదా, 60 రూపీస్ ఇచ్చి నేనే కొనుక్కుంటాను అని చెప్తుంది అనమాట. ఇలా రైతుని సేవ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాము, ఈ స్కీమ్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్తామన్నమాట. సో ఎప్పుడైనా బిలో ఎంఎస్పి ఏదైనా పోయిందనుకోండి మార్కెట్ ప్రోడక్ట్, అది మనకు గవర్నమెంట్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటుంది అనమాట డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి. ఇంకా కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్తాము. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ మనం దేనికి యూస్, కోల్డ్ స్టోరేజ్ యూస్ చేస్తాము. మేజర్గా మనము మిల్క్ అండ్ ప్రోడక్ట్స్గా మనం చెప్తాము. దేనికి అని అంటే, ఈ కోల్డ్ స్టోరేజ్ లేకుంటే మనకి ఏమవుతుంది, పంటంతా నష్టమవుతుంది. సో పండించింది నష్టపోతుంది ఇవి. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇంకా రాఫ్తార్ అని అంటాం. రాఫ్తార్ అంటే ఏంటి, రెమ్యూనరేటివ్ అప్రోచెస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్ రిజువనేషన్ అని చెప్తామన్నమాట. దీన్ని రాఫ్తార్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అండ్ రాఫ్తార్. ఇది ఏంటి అని అంటే, మనకు ఫార్మర్స్ రిస్క్ మిటిగేషన్ అనేది తగ్గిపోతుందన్నమాట. దీనికి ఇది తగ్గిస్తుంది. అంటే ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్, ఒక మార్కెటింగ్ బిజినెస్ అనేది మనకు ఇది హెల్ప్ చేస్తుంది అనమాట రైతుకి. ఇంకా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎన్ఎఫ్ఎస్ఎం కానీ మనం చూసినట్లయితే, ఈ రైస్, వీట్, పల్సెస్ ఇవన్నీ ఏవైతే కాటన్, ఆయిల్ సీడ్స్ ఉన్నాయో ఇది మనకు ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసి రైతుల ఇన్కమ్ పెరగడానికి అండ్ సాయిల్ ఫర్టిలిటీని కూడా పెంచడానికి, రిస్టోర్ చేయడానికి ఈ స్కీమ్ యూజ్ అవుతుందంట. నెక్స్ట్ ఆత్మ అంటే ఏంటి, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని చెప్తాము, ATMA. ఇదేంటి మనకంటే, స్టేట్ ఏవైతే ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది, ఆ రిఫార్మ్స్కి ఇది సపోర్ట్ చేస్తుందంట. సో అన్ని టెక్నాలజీకి సంబంధించి ఇది ఎట్లా అంటే, ఈ ఆత్మ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో పనిచేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే, ఎలా, డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, అంటే PACS. ఏం చెప్తామంటే, లైక్ క్రెడిట్ కార్డు. ఇప్పుడు మనకి అవసరాలకు ఎలా క్రెడిట్ కార్డు యూస్ చేస్తామో అలా రైతు కూడా ఒక క్రెడిట్ కార్డు యూస్ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ క్రాప్ ఫెసిలిటీస్కి అని చెప్తారు. నెక్స్ట్ మహిళా డైరీ సహకార సంఘాలు. ఇవేంటంటే, గవర్నమెంట్ అమూల్తో MOU ఒకటి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాసుకోవడం జరిగింది. సో అమూల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు మార్కెటింగ్ చేసుకోవడానికి అనమాట. మార్కెటింగ్కి సపోర్ట్ చేస్తారు. మనకు ఏపీలో ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ ఉందో అదంతా కూడా, ఎక్కడైతే ఏ విలేజెస్లో అయితే, ఏ పల్లెలలో అయితే ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఉందో అక్కడంతా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ జగనన్న పాల వెల్లువ ప్రోగ్రామ్. సో జగనన్న పాల వెలువ ప్రోగ్రామ్ ఏంటి, వీళ్ళు ఇందులో మనకు ఎవరైతే మిల్క్ ప్రొడక్షన్ ఉంటుందో వాళ్ళకు మిల్క్ క్యాన్స్ ఇస్తారు, ఇంకా క్వాలిటీ మిషన్స్ ఇస్తారు, క్వాలిటీ టెస్టింగ్, మిల్క్ క్వాలిటీ బాగుందా, ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ ఇది, జగనన్న పాల వెల్లువ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంతవరకు చూసాం మనము అగ్రికల్చర్. ఇప్పుడు హార్టికల్చర్ చూద్దాము. హార్టికల్చర్ ఏంటి అని అంటే, మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ చెప్తాం అన్నట్టు, స్పైసెస్ ఇవన్నీ కూడా మనము హార్టికల్చర్ కింద చెప్తాం. ఇదేంటంటే క్లైమేట్ రెసిలియంట్ అని చెప్పొచ్చు. ఒక రకంగా రిస్క్ తక్కువ ఉంటుంది, అగ్రికల్చర్తో పోల్చుకుంటే రిస్క్ అయితే తక్కువ ఉంటుంది, అండ్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది ఫార్మర్స్కి అని చెప్తాము. ఏమేమి ఉంటాయి ఇందులో, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, స్పైసెస్, ఇంకా ప్లాంటేషన్ క్రాప్స్ ఇవన్నీ చెప్తాం. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఏంటి, మనకు ఎగ్జాంపుల్స్ ఇవేంటి, కోకోనట్, క్యాషూనట్, కోకోవా, ఇవి మనము ప్లాంటేషన్ క్రాప్స్ కింద చెప్తాం. ఓకే, ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంది ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ పామ్. ఓకే, ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్షన్ ఇన్ ఆయిల్ పామ్. ఇంకా కూడా మనకు పపాయ, లైమ్, కోకోవా, టొమాటో, కోకోనట్ అండ్ చిల్లీస్లో ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ప్రొడక్షన్ అనేది మనకు ఇండియా వైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మనకు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బనానా అని చెప్తాము. మనకు ICAR వాళ్ళు ఒక అవార్డు కూడా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ బనానాస్ అని. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్
అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడ? పల్నాడు గుండ్లపల్లిలో అని చెప్పింది. ఇంకా బనానా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ బనానా ఎక్కడ? పులివెందుల వైఎస్ఆర్ డిస్టిక్లో. ఇది ఒకటి ఇక్కడ పెట్టాలి అని చెప్పిందనమాట గవర్నమెంట్. ఓకే. సో ఇంకా మనము స్టేట్లో ఇదే కాకుండా ఇండియాలోనే మనకు ఇండియా గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా కవర్ కాకుండా ఉన్నవి, ఎంఎస్పీలో కవర్ కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ బనానా, టర్మరిక్, ఆనియన్, స్వీట్ ఆరెంజ్, చిల్లీస్ ఇవన్నీ కూడా మనకు ఎంఎస్పీలో కవర్ అవుతాయంట, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రమే. ఓకే, ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇవి ఎంఎస్పీలో కవర్ అవ్వలేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇవి ఉన్నాయి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని. బనానా, టర్మరిక్, ఆనియన్, స్వీట్ ఆరెంజ్, చిల్లీస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనకు ఒక సబ్సిడీ కూడా ఇస్తుందంట మనకు న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ తిత్లీ సైక్లోన్ వచ్చింది 2018లో. అప్పుడు బాగా కోకోనట్ అండ్ క్యాష్యూ క్రాప్ ఏదైతే ఉందో ఆ పంట అంతా నష్టపోయారు. అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. ఇంకా ఈ హార్టికల్చర్ ఇంత బాగుంది, లాభం ఇంత బాగా వస్తుంది కాబట్టి ఈ ఏదైతే కల్టివేబుల్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అందులో 3 lakh acres మనకు ప్యాడీ, లైమ్, టొబాకో, షుగర్ కేన్, ఈ యూకలిప్టస్, ఇంకా క్యాజురైనా అంటే గూగుల్లో సరుగుడు అని ఉంది, సరుగుడు అంట. నేనైతే ఎప్పుడు వినలేదు, ఇది ఫస్ట్ టైం వింటున్నాను. మీ లోకల్ లాంగ్వేజ్లో ఏమంటారో చెప్పండి. ఓకే, క్యాజురైనా ఈ క్రాప్స్ని హార్టికల్చర్ క్రాప్స్తో రీప్లేస్ చేయడం బెటర్ అని చెప్పారు. ఓకే, సో ఇది మనము క్రాప్ కేటగిరీ కానీ ఒకసారి చూసినట్లయితే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ప్లాంటేషన్ క్రాప్స్, స్పైసెస్ అండ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అని చెప్తాము. హైయెస్ట్ ఏదంటే మనకు ఫ్రూట్స్, హార్టికల్చర్లో హైయెస్ట్ ఫ్రూట్స్ ఉంది, నెక్స్ట్ వెజిటబుల్స్ ఉంది, నెక్స్ట్ ప్లాంటేషన్ క్రాప్స్ ఉంది. ఓకే, 1, 2, 3. లీస్ట్ ఏది ఉంది? మెడిసినల్ అండ్ అరోమాటిక్ లాస్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏంటి మరి? హార్టికల్చర్లో డెవలప్మెంట్కి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి మనకంటే, ఒకటి ప్రధాన మంత్రి కృషి సంచయ్ యోజన అని చెప్తాము. కృషి సంచయ్ అంటే వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ ఇదేంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనము కృషి సంచయ్ యోజనలో చూస్తాము. ఎస్పెషల్లీ మనకి ఇది రాయలసీమ డిస్ట్రిక్ట్లో బాగా యూజ్ చేస్తున్నారు. ఇంకా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చెప్తాము. ఇందులో ఏంటంటే కలెక్షన్ సెంటర్స్ అంటే మండీస్, ఇంకా సోలార్ కోల్డ్ రూమ్స్, ఏవైతే కోల్డ్ రూమ్స్ ఉంటాయో అవి సోలార్ ప్యానల్స్ అటాచ్ అయి ఉంటాయి. సో పవర్ అనేది సోలార్ ద్వారా తీసుకుంటుంది అనమాట. ఇంకా క్వాలిటీ ప్లాంట్ మెటీరియల్, ఇంకా షేడెడ్ నెట్స్, ఏవైతే ప్లాంట్స్ మీద నెట్స్ ఎలా వేస్తారో, నెట్స్ దేనికి వేస్తారో లైక్ మస్కిటోస్ అవి వచ్చి ప్లాంట్ని అటాక్ చేయొద్దు అని షేడెడ్ నెట్స్ వేస్తారు. ఇంకా పాలీ హౌసెస్, ఇవన్నీ కూడా మనకు కృషి వికాస్ యోజనలో కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ తోటబడి. సో వైఎస్ఆర్ తోటబడి ఏంటి అంటే మనకు ఫార్మర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఆ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వాళ్ళు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళతో కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం, పీపీపీ. ఓకే, సో వీళ్ళతో కలిసి ఫార్మర్స్కి మార్కెటింగ్కి హెల్ప్ చేస్తారనమాట. సో మనం ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకుంటే శ్రీని ఫుడ్ పార్క్ అని అంటాము, అది టొమాటోని డీల్ చేస్తారు వాళ్ళు. ఇంకా దేశాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వీళ్ళు బనానా ఎక్స్పోర్ట్కి హెల్ప్ చేస్తారు. ఇంకా ఐటీసీ లిమిటెడ్, వీళ్ళు చిల్లీస్ తీసుకున్నారు. ఇంకా నింజా కార్ట్ ఏంటి మనకు డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ అనమాట. వీళ్ళు నింజా కార్ట్ వాళ్ళు రైతుల గ్రూప్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొంటారు. ఇంకా మాండలీస్ వచ్చి కోకోవా. ఇవి మనకేంటి డిఫరెంట్ ప్రైవేట్ పార్టీస్ ఫార్మర్స్కి హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇంకా కూడా మనము కొత్త క్రాప్స్ ఆంధ్రాలో ఇంట్రొడ్యూస్ చేయాలి అని కొత్త క్రాప్స్ కూడా తీసుకురావడం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ గోవా, మారిషస్ వెరైటీ ఆఫ్ పైనాపిల్, స్ట్రాబెర్రీ, సిన్నమన్, నట్మెగ్, వెజిటబుల్స్ ఇన్ ఏజెన్సీ ఏరియా చింతపల్లి. ఎక్కడ? ఏజెన్సీ ఏరియా చింతపల్లిలో. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి కొత్త క్రాప్స్ ఆంధ్రాలోకి ఏవే వచ్చాయని అంటే. ఓకే,
సో నెక్స్ట్ అనిమల్ హస్బెండరీ చూద్దాము. అనిమల్ హస్బెండరీ ఏంటి మనకు, ఇది ఒక సస్టైనబుల్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది రూరల్ ఏరియా పీపుల్కి. ఓకే, అగ్రికల్చర్ లాగా కాదు. సో వెంటనే మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ ఉండొచ్చు, వారం ఉండొచ్చు, ఆర్ డైలీ ఇన్కమ్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఎగ్ ప్రొడక్షన్లోనే ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది, మీట్ ప్రొడక్షన్లో నెంబర్ 2 ఉంది, ఇంకా మిల్క్ ప్రొడక్షన్లో 5th ఉందంట. సో రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తాయంటే కొన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఏవైనా ఒక పశువుకు అనారోగ్యంతో ఉందనుకోండి, అనారోగ్యంతో ఉన్న దాన్ని వచ్చి ట్రీట్మెంట్ కూడా చేస్తారు, వ్యాక్సిన్స్ వేస్తారు, ఇంకా డీవార్మింగ్, డీటిక్లింగ్ ఈ ఏవైతే ఉంటాయో మనము ఇంట్లో డాగ్స్ ఉంటే డీవార్మింగ్ చేపిస్తూ ఉంటాం రెగ్యులర్గా. అంటే లోపల కడుపులో ఏమైనా పురుగులు అవి ఉంటే బయటకు వచ్చేస్తాయి. సో ఈ డీవార్మింగ్ అంట, డీటిక్లింగ్ ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రం వాళ్ళు హెల్ప్ చేస్తారంట రైతులకు. ఇంకా పశు విజ్ఞాన బడి అని ఒకటి ఉంది. అదేంటంటే వీక్లీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తారనమాట, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందన్నమాట ఇది. ఓకే, పశువులకు సంబంధించి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో సేమ్ క్రెడిట్ కార్డ్స్ పశువులకు ఫీడింగ్కి, అంటే వాటికి ఏదైతే పశువులకు మేత వేస్తారో దానికి ఒకవేళ డబ్బు లేకుంటే ఆ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా బ్రీడింగ్కి కానీ, హెల్త్ కేర్ కానీ, ఫోడర్కి కానీ ఈ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ. ఇదేంటంటే ఇది మొబైల్ సర్వీస్ అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 2 ఆవులు ఉన్నాయనుకోండి, అవి బాగులేవు, నేను కాల్ చేస్తే వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవకి వాళ్ళు ఇంటికే వచ్చి డోర్ స్టెప్లో రైతుకు డెలివరీ చేసిపోతారనమాట. ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేసిపోతారు. మనము హాస్పిటల్కి ఆవును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఆవు దగ్గరికి వస్తారు. సో ఇది నెక్స్ట్ లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మింగ్ అని చెప్తాం. ఇదేంటి అంటే మనకి ఇండియాలో ఏవైతే దేశీ కౌస్ ఉన్నాయో అవి మనము వాటిని బాగా చూసుకోవాలి. ఓకే, వాటిని బాగా చూసుకొని మనం వాటిని, అంటే బయటవి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వాటిని ది బెస్ట్గా మనం చూసుకుంటే చాలు అని చెప్తారనమాట. అంటే లైక్ అందులో ఏంటి మరి బ్రీడ్స్ అంటే గిర్ అని ఒకటి అంటాం, సహివల్, ఒంగోల్, పుంగనూర్ ఇవేంటి మనకు లోకల్ బ్రీడ్స్, కౌ ఫార్మ్స్లో లోకల్ బ్రీడ్స్ అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిషరీస్ కానీ చూసినట్లయితే మనకు ఇండియాలోనే నేషనల్ వైడ్ మనకు 30% ఆఫ్ ఎక్స్పోర్ట్, మనకు 30% ఫిషరీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ష్రింప్స్ ఏవైతే ఉన్నాయో రొయ్యలు, అవి 35% షేర్ మనకు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచే ఉందంట. ఓకే, ఇంకా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అనేది ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఎప్పుడైతే రైతు సముద్రంలోకి సపోజ్ ఏదైనా సైక్లోన్, తుఫాన్ అలా వచ్చిందనుకోండి, ఫిషింగ్కి వెళ్ళొద్దండి అని అంటారు. సో చేపల వేటకి వెళ్ళొద్దండి అని చెప్తారు. అప్పుడు అక్కడ మత్స్యకారులు నష్టపోతారు కదా. సో ఆ నష్టపోయింది గవర్నమెంట్ ఈ మత్స్యకార భరోసా కింద పే చేస్తుందన్నమాట ఆ మత్స్యకారులకి. ఓకే, ఇంకా మనము డీజిల్ సబ్సిడీస్ అని చెప్పాము. ఇది ఎవరైతే రైతులు మత్స్యకారులు బోట్లో ఉంటారో, లైక్ మెకనైజ్డ్ బోట్స్, ఈ మోటార్ బోట్స్, సో 8 రూపీస్ పర్ లీటర్ కింద వాళ్ళకు 8 రూపీస్ పర్ లీటర్ కింద వాళ్ళకు సబ్సిడీ అనేది ఇస్తారు అని. ఇది మనము గవర్నమెంట్ స్కీమ్స్, ఏదైతే ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ వీడియో చేసామో, ఓకే 2 పార్ట్స్ ఉన్నాయి, అందులో 2 పార్ట్స్ ఉన్నాయి. అందులో మనము ఇది చూసాము. పార్ట్ 1లోనే మనకు ఇది డీజిల్, ఈ ఫిషరీస్కి సంబంధించిన, ఫిషర్మెన్కి సంబంధించిన స్కీమ్స్ అనేవి ఉన్నాయి అందులో. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే మీరు మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ స్కీమ్స్ అందులోకి వెళ్ళి చూడండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొంచెం చార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్స్ ఏంటంటే క్రాప్ అండ్ డిసీజ్, ఏ క్రాప్కి ఎలాంటి డిసీజ్ వస్తుంది అని, దేనివల్ల వస్తుంది అని. ఓకే, సో ఈ రెండే ఫోకస్ చేయండి, ఈ 2 మనకు అవసరం లేదు ఎగ్జామ్కి. సో షుగర్ కేన్కి రూట్ రాట్ అవుతుంది, డిసీజ్ని మనం విల్ట్ అంటాము. ఇంకా రైస్కి రూట్ రాట్, బ్యాక్టీరియల్ షీల్త్ బ్లైట్. ఓకే, ఇంకా చిల్లీస్కి యాంథ్రక్నోస్, ఇంకా యాస్పిడ్ స్ట్రైప్స్, పీజిఎన్పి వీటికి విల్ట్, బ్లైట్, రూట్ రాట్, పీస్ రూట్ రాట్, భిండి అంటే బెండకాయ, దీనికి రూట్ రాట్ నిమాటోడ్ అంట, రూట్ రాట్ నిమాటోడ్. టొమాటోస్కి విల్ట్, ఎర్లీ బ్లైట్, ఇంకా ఫంగల్ డిసీజెస్ వస్తాయి.
సన్ఫ్లవర్కి ఏంటంటే వైట్ ఫ్లై అంటాము, ఇంకా సీడ్ రాట్ అండ్ జాసిడ్స్. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. క్రాప్స్ ఏంటి, ఏ పంటకి ఎలాంటి రకమైన పెస్ట్ ఉంటుంది ఆర్ డిసీజ్ వస్తుంది అని. ఇంకా సీడ్ వెరైటీస్ కూడా ఒకసారి చూద్దాము. సీడ్ టైప్స్ మనకు విత్తనాల వెరైటీస్ ఏంటంటే, ఒకటి న్యూక్లియస్, బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్ అని చెప్తాము. న్యూక్లియస్ అంటే ఏంటి అని అంటే 100% అవే వాడేది. అంటే ఫర్ సపోజ్ నేను ఒక పంట వేశాను, పంట వేశాను, ఆ పంట అన్నీ నేను మార్కెట్లో పెట్టకుండా కొంచెం పంట నేను సేవ్ చేసుకున్నాను. దేనికి అని అంటే నెక్స్ట్ పంట వేయడానికి ఆ సీడ్స్ వాడుకోవడానికి. ఓకే, ఇదేంటి అప్పుడు న్యూక్లియస్ అయిపోయింది. ఓకే, బయట నుంచి ఎక్స్ట్రా విత్తనాలు అందులోకి రాలేదు, నేను వేసినవే నా దగ్గర ఉన్నాయి. సో 100% దీన్ని మనం న్యూక్లియస్ అంటాం. బ్రీడర్ అంటే ఏంటి అంటే ఇది న్యూక్లియస్ నుంచే ప్రొడ్యూస్ చేస్తారు, కొంచెం మాడిఫై చేసి. దీనికి ట్యాగ్ ఏమిస్తారంటే ట్యాగ్ ఎల్లో కలర్ ట్యాగ్ ఉంటుందంట. నెక్స్ట్ ఫౌండేషన్ సీడ్ ఏంటి అంటే ఇది ఒక సర్టిఫైడ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారంట, ఇది వైట్ కలర్లో ట్యాగ్ ఉంటుందంట. నెక్స్ట్ సర్టిఫైడ్ సీడ్ ఏదేంటి అంటే మనకు ఇది సూపర్వైజ్డ్ అండ్ అప్రూవ్డ్ బై సర్టిఫికేషన్ ఏజెన్సీ. ఇదేంటంటే మనకు ఈ నార్మల్గా స్టేట్ అండ్ నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ ప్రైవేట్ సీడ్ కంపెనీస్ వాళ్ళు కలిసి వీటిని ప్రొడ్యూస్ చేస్తారంట. సో ఇదేంటంటే కమర్షియల్ సీడ్ అని చెప్తాము. ఇందులో ఇది మనకు ట్యాగ్ కలర్ ఏంటి, అజార్ బ్లూ. సో నెక్స్ట్ సాయిల్ అండ్ ప్లాంట్ న్యూట్రిషన్ కానీ చూసినట్లయితే మనకు ఏ మైక్రో ఆర్గానిజం న్యూట్రిషన్ ఇస్తుంది అంటే నైట్రోజన్కి అయితే మనము రైజోబియం అజోల్లా, ఇంకా అజోస్పైరులినం, అజోబాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవి మనకు మైక్రో ఆర్గానిజమ్స్. దేనికి, నైట్రోజన్ పెంచడానికి. అదే ఫాస్ఫరస్ని పెంచడానికి మనకు బ్యాక్టీరియా ఏంటి, బ్యాసిల్లస్, సూడోమోనస్. ఫంగై ఏంటి, ఆస్పర్జిల్లస్, పెన్సిలినం. ఇవి మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఫాస్ఫరస్ని పెంచడానికి. సో ఇంకా ఇక్కడ క్రాప్స్ ఉన్నాయి. ఓకే, క్రాప్స్ ఈ ఏరియా వైజ్ మనకు ఎంత ఏరియాలో సీజన్కు తగినట్లు క్రాప్స్ మనకు నాటారు అనేది మనం చూస్తాము. ఓకే, సో సీజన్కు తగినట్టుగా మనకు ఈ క్రాప్స్ మనకు ఇంత ఏరియాలో నాటడం జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకు ఇవి క్రాప్స్ ఏరియా వైజ్ ఎక్కడ ఎంత కవర్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చూస్తాము, ఈ టేబుల్లో చూస్తాము. ఓకే, జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం ఇచ్చాను ఇది. ఓకే, సో ఇవాళ మనం కంప్లీట్ చేసాము అగ్రికల్చర్ అండ్ అగ్రోబేస్డ్ యాక్టివిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you for watching.